ప్రైజ్ ద లార్డ్. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాను. 2 రాజులు 6:17. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకిలాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని ఆశలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైన లేనివైన మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్ళే రథమని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగద్రొక్కే రథచక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్నదాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్నదాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదిగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకి తోసేస్తాయి. అలా కాక విజయవానాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సవంతో ముందుకి పైకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రెక్కెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతామనుకుంటూనే వెళ్తారు. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు 7:25. ముట్టడి వేసి మెల్లమెల్లగా నీరసింపజేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాము.